ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డెవలపర్ టూల్స్? డెవలపర్ టూల్స్ అంటేనే పేరులోనే ఉంది. ఇప్పుడు కార్పెంటర్కి ఎలా అయితే మనకి అతని టూల్స్ ఎలా అయితే ముఖ్యమో మనకు కూడా ఈ డెవలపర్ టూల్స్ అనేది అంత ముఖ్యం. సో టూల్స్ లేనిదే ఈ కాన్ డూ కార్పెంటర్ కాన్ డూ ఎనీథింగ్. అలానే మన డెవలపర్ టూల్స్ లేనిదే మనం కూడా ఏం చేయలేం. అది మస్ట్ అండ్ షుడ్గా మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ డెవలపర్ టూల్స్ అనేది. పేరులోనే ఉంది డెవలపర్ టూల్స్ అంటే విచ్ హెల్ప్స్ డెవలపర్ డెవలప్ ఫాస్ట్. అంటే నేను చెప్తున్నాను లేదు, మామూలు ఎక్కడ లేదు, నేను నాకు అర్థమైంది. సో డెవలపర్ టూల్స్ అనేది ఒక డెవలపర్ అనేవాడికి చాలా చాలా ఇంపార్టెంట్. సో సో మనం డెవలపర్ టూల్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే, మనకి ఏం తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ టూల్స్ అనేది నువ్వు ఇన్స్పెక్ట్ చేస్తే నీకు ఓపెన్ అయ్యే టూల్. ప్రతి ఒక్క వెబ్ బ్రౌజర్లో ప్రతి ఒక్క దాంట్లో ఓపెన్ అవుతుంది డెవలపర్ టూల్స్. నువ్వు పేజ్ని ఇన్స్పెక్ట్ చేస్తే నువ్వు క్రోమ్లో అయినా సరే దీన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో ఉంది, ఈ లోగో ఎలా వచ్చిందంటే నువ్వు ఇన్స్పెక్ట్ చేస్తే నీకు డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. ఇవే డెవలపర్ టూల్స్ అనేది ఓపెన్ చేసి ఈ కర్సర్ తీసుకొని వెళ్ళి, ఈ మౌస్ కర్సర్ తీసుకొని ఇక్కడ వెళ్ళి పెట్టు. సో ఇది వాడు రాసిన కోడ్. రాయడం వల్ల ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ వాడు సిఎస్ఎస్ వచ్చింది. సో ఇదంతా ఏంటంటే ఇది ఎలిమెంట్స్ మొత్తం మనం తెలుసుకోవాల్సిన ట్యాబ్స్ ఎన్ని అంటే రియల్ టైంలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలిమెంట్స్ ట్యాబ్స్ ఒకటి, కన్సోల్ ట్యాబ్ ఒకటి, సోర్సెస్ ట్యాబ్ ఒకటి, నెట్వర్క్ ట్యాబ్ ఒకటి, అప్లికేషన్ ట్యాబ్ ఒకటి. అంతే. 1 2 3 4 5 ఈ 5 ట్యాబ్స్ నాకు తెలిస్తే నీకు పక్కాగా అట్లీస్ట్ ఒక యావరేజ్ లెవెల్లో నీకు డీబగింగ్ చేయొచ్చు ఫస్ట్ థింగ్. తర్వాత నెట్వర్క్ కాల్స్ అంటే బ్యాక్ ఎండ్కి నువ్వు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు లేదా అది వెరిఫై చేయొచ్చు. ఎలిమెంట్స్ ట్యాబ్ అంటే ఆ పర్టికులర్ ట్యాగ్, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఒక సైట్ని రిఫర్ చేయాలి, ఆర్ఎల్స్ ఏదో ఒక సైట్ని రిఫర్ చేయాలి, లేకపోతే యూట్యూబే ఉంది, యూట్యూబ్ సైట్ని రిఫర్ చేసి నేను ఏదో ఒక కలర్ని తీసుకోవాలి, ఆర్ఎల్స్ ఏదో ఒక ఫాంట్ ఫ్యామిలీని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ కావాలి, ఏదో కలర్ కావాలి. ఆ కలర్ నువ్వు చేయాలంటే నువ్వేం చేయాలి, ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత నువ్వు ఈజీగా ఆ కలర్ని తెచ్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కన్సోల్ ట్యాబ్ ఎందుకు అంటే ఈ కన్సోల్ ట్యాబ్ ఉంది కదా, ఇది కూడా సేమ్ లెక్క ఎడిటర్ అంటే ఎలా అయితే ఇప్పుడు మన నోట్ ప్యాడ్లో ఎలా అయితే మనం చేస్తున్నామో అది కూడా ఇక్కడ ఎడిటర్ లెక్క పనిచేస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఎడిటర్. ఓకే. ఇప్పుడు నేను a = 2 ఇచ్చి b = 4 అండ్ ఇప్పుడు కన్సోల్, ఇప్పుడు నేను a + b ఇస్తే, సో ఇక్కడ ఏంటంటే నువ్వు అడిషన్స్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్స్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ నీకు బ్యాక్ అండ్ ఏపీఐ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ దాన్ని కన్సోల్ లాగ్ చేయొచ్చు. కన్సోల్ లాగ్ అంటే నీకు ఏ ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ నుంచి వస్తుందో అది తెలుసుకోవడానికి నువ్వు కన్సోల్ లాగ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఏదన్నా ఇదంతా ఒక ఎడిటర్ లెక్క పనిచేస్తుంది కన్సోల్ అనేది. ఈజ్ జస్ట్ లైక్ ఎడిటర్. ఇప్పుడు నేను ఒక సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ రాస్తాను. ఓకేనా. ఫంక్షన్ యాడ్ వచ్చింది, ఇది ముందు రాసిన వచ్చినట్టు. సో ఫంక్షన్ అడిషన్, ఇది జావాస్క్రిప్ట్ కోడ్. ఓకే. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని బయట కాల్ చేస్తున్నా, అడిషన్ అని చెప్పి, అడిషన్ 2,3. ఈ 2,3 నేను మళ్ళీ చెప్తాను, లేదంతా లైట్ తీసుకోండి. console.log a + b.
నీకు అవుట్పుట్ ఏం రావాలి? ఈ ఫంక్షన్ నేను కాల్ చేస్తే అవుట్పుట్ ఏం రావాలి? 2 + 3 నీకు ఇప్పుడు 5 రావాలి. చూసావా? 5 వచ్చింది. కన్సోల్ లాగ్ అంటే ఏంటంటే నీ వాల్యూస్ని నువ్వు కన్సోల్లో ప్రింట్ చేసుకోవచ్చు. అలానే నువ్వు ఒక ఏపీఐ కాల్ చేసావు బ్యాక్ ఎండ్కి, అది నీకు ఒక సమ్ రెస్పాన్స్ ఇచ్చింది. అది నువ్వు తెలుసుకోవాలంటే ఇక్కడ నువ్వు కన్సోల్.లాగ్ పెట్టి నువ్వు వెరిఫై చేసుకోవచ్చు. సో ఇది జస్ట్ ఒక నీకు డెవలపర్స్ ఇండెప్త్ చెప్పట్లేదు, జస్ట్ ఒక హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే రియల్ టైంలోకి వెళ్తామో అప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఏంటంటే జస్ట్ హై లెవెల్. ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేయమంటున్నాను కదా, ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది, మీకు తెలియదు కదా ఇది ఎందుకు ఓపెన్ అవుతుందో తెలియదు, ఎందుకో మీకు తెలియదు, కాబట్టి నేను జస్ట్ ఒక హై వ్యూ ఓవర్ వ్యూ ఇస్తున్నా. సో ఈ ట్యాబ్ వల్ల ఇది ఉపయోగం అని తెలిస్తే చాలు ప్రస్తుతానికి. ఈ ట్యాబ్ వల్ల ఇది ఉపయోగము, ఈ ట్యాబ్ వల్ల ఇది ఉపయోగం అని తెలిస్తే మీకు ఐడియా ఉంటుంది. ఓకే, ఈ ట్యాబ్లో ఇది మనం ఇది వెరిఫై చేసుకోవచ్చు. ఈ ట్యాబ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ట్యాబ్లోకి వెళ్ళి ఎలిమెంట్స్ ట్యాబ్లోకి వెళ్ళి నేను చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో రైట్ క్లిక్ ఇచ్చాం అనుకో, రైట్ చేసినట్టున్నాడు. ఇది ఏదో హ్యాక్ అదే ఆపేసినట్టున్నాడు, సో రావట్లేదు. రైట్ క్లిక్ డిసేబుల్ చేశాడు గూగుల్ కాబట్టి, వాళ్ళు రైట్ క్లిక్ డిసేబుల్ చేశారు. సో యాక్చువల్గా ఇది ఏంటంటే నువ్వు ఇక్కడ ఈ HTML ట్యాగ్ని ఎడిట్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఎలిమెంట్స్ ట్యాబ్లో ఏంటంటే మన రాసిన HTML కోడ్ ఇక్కడ నీకు డీటెయిల్గా కనిపిస్తుంది. నువ్వు రాసిన HTML కోడ్ అండ్ నువ్వు రాసిన CSS కోడ్ నీకు డీటెయిల్డ్గా నీకు ఇక్కడ కనిపిస్తుంది, డీటెయిల్డ్గా. సో ఇది HTML కోడ్ అండ్ ఇది CSS కోడ్. స్టైల్స్ అనే లోపల పేరులోనే ఉంది. స్టైల్స్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగోకి ఇది ఒక ఇమేజ్ కాబట్టి స్టైల్స్ ఉండవు మోస్ట్లీ. వాడిచ్చిన హైట్, వాడిచ్చిన విడ్త్ తీసేస్తే నీకు కనిపించదు అసలు. సో ఈ ఎలిమెంట్స్ ట్యాబ్ అన్నది ఎందుకు అంటే జస్ట్ టు నో వాట్ HTML కోడ్ నువ్వు ఏం రాసావో ఆ HTML కోడ్ నీకు ఎలిమెంట్స్ ట్యాబ్లో కనిపిస్తుంది. అండ్ ఈ ట్యాబ్లో ఏం కనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఎలిమెంట్ మీద ఇన్స్పెక్ట్ చేయాలి, ఆ స్టైల్ ఏమి ఇచ్చాడో నువ్వు ఇన్స్పెక్ట్ చేయాలి అంటే నువ్వు ఈ కర్సర్ మీద క్లిక్ చేసి ఆ ఎలిమెంట్ ట్యాబ్ మీద తీసుకెళ్తే చాలు. ఇక్కడ ఎలిమెంట్ ట్యాబ్ మీద తీసుకెళ్తే చాలు. ఇది వాడు ఇచ్చిన స్టైలింగ్, ప్యాడింగ్ లెఫ్ట్ అని చెప్పి ఏది ఇచ్చినాడు. ఓకే, నువ్వు ఏ ట్యాగ్ మీద ఏ ఎలిమెంట్ అన్న ట్యాగ్ అన్న ఒకటే, ఏ ట్యాగ్ ఏదైనా స్టైలింగ్ తెలుసుకోవాలి అంటే నువ్వు సింపుల్గా ఈ కర్సర్ మీదకి వెళ్ళి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ బ్లూగా మారుతుంది. సో నెక్స్ట్ ఏ ఇమేజ్ ఏ ట్యాగ్ అన్న ఎలిమెంట్ అన్న ఒకటే, ఏ ట్యాగ్ కావాలో ఆ ట్యాగ్ మీదకి వెళ్తే నీకు క్లియర్గా ఆ లైన్ ఎవ్రీథింగ్ డైరెక్ట్గా నీకు ఆ లైన్ మీదకి వెళ్ళిపోతుంది. ఈ స్టైల్ కోడింగ్ చూపిస్తుంది అండ్ ఆ ఎలిమెంట్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేస్తే చూసావు డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అండ్ ఇది రాసిన కోడ్ యాక్చువల్గా దీనికి రాసిన కోడ్ ఇది. సో ఎలిమెంట్స్ ట్యాబ్ అనేది ఎందుకు అంటే, మళ్ళీ చెప్తాను, ఎలిమెంట్స్ ట్యాబ్ అనేది ఎందుకు అంటే జస్ట్ టు నో వాట్ HTML కోడ్ కనిపిస్తుందా శ్రీను? కనిపిస్తుంది. సో ఏం లేదు, ఎలిమెంట్స్ ట్యాగ్ అనేది ఏంటి అంటే ఎలిమెంట్స్ ట్యాబ్ అనేది అంటే మనం రాసిన HTML కోడ్ కనిపిస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇన్ కేస్ నీకు వేరే అప్లికేషన్ ఒక కోడ్ నచ్చింది, వేరే అప్లికేషన్ ఒక UI నచ్చింది, అరల్స్ ఆ కోడ్లో ఉన్న ఆ సైట్లో ఉన్న కలర్స్ కానీ ఆ సైట్లో ఉన్న ఫాంట్స్ కానీ అవి నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నావు, అరల్స్ అవి నువ్వు యూజ్ చేయాలనుకుంటున్నావు అంటే సింపుల్గా ఆ వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేను డబ్బులు ఓపెన్ చేస్తాను.
ఓపెన్ చేసిన తర్వాత నేను W3 Schools లో ఒక ఫాంట్ సైజ్ చూసాను, ఆర్ఎల్ సమ్ కలర్ చూసాను, సంథింగ్ ఈ కలర్ నాకు నచ్చింది, ఆర్ఎల్స్ ఇది నచ్చింది. దీన్ని నువ్వు తెచ్చుకోవాలంటే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే చాలు. ఇన్స్పెక్ట్ చేస్తే నీకు డెవలప్డ్ రూల్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఇది కలర్, వాడిచ్చిన కలర్ ఇది. దీన్ని సింపుల్గా దీన్ని కాపీ చేసుకుంటావు, నీ కోడ్లో పెట్టుకుంటావు, నీ ఎక్కడ కావాల్సింటే అవి పెట్టుకుంటావు. సో ఎలిమెంట్స్ అనే ట్యాబ్ ఎప్పుడైతే ఇన్స్పెక్ట్ చేయగానే ఎలిమెంట్స్ అనే ట్యాబ్ ఓపెన్ అయింది. ఏ లైన్ వాళ్ళు రాసిన లైన్తో పాటు వాళ్ళు ఇచ్చిన స్టైలింగ్ కూడా నీకు క్లియర్గా కనిపిస్తుంది, రైట్? ఇప్పుడు నేను దీన్ని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, కానీ ఇది ఓన్లీ టెంపరీ పర్పస్. ఇదంతా నువ్వు జస్ట్ టెంపరీ పర్పస్ మాత్రమే చేయగలవు. ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తావో ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు పెట్టిన కోడే వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు ఈ ఎలిమెంట్స్ ట్యాబ్లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు నేను దీన్ని పనిచేయట్లేదండి ఇక్కడ ఆఫీసర్. సో రైట్ క్లిక్ అని పెడితే నీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఎడిటర్ HTML అని చెప్పి చాలా ఆప్షన్స్ వస్తాయి. అది నీకు రావట్లేదు, వాళ్ళు హైడ్ చేసినట్టున్నారు. సో ఇక్కడ నువ్వు మామూలుగా మన అప్లికేషన్ ఓపెన్ చేస్తే, ఏదైనా లోకల్లో అప్లై ఓపెన్ చేస్తే నువ్వు జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వగానే నీకు ఆప్షన్స్ వస్తాయి. ఎడిటర్ HTML, డిలీట్ ఎలిమెంట్, డిలీట్ సంథింగ్ చాలా ఆప్షన్స్ వస్తాయి. అవన్నీ కూడా నీకు యూస్ఫుల్ అవుతాయి. ఇది ఎలిమెంట్స్ ట్యాబ్ ఒక యూస్ఫుల్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలిమెంట్స్ ట్యాబ్లో మనం ఏదైతే కోడ్ రాస్తామో అది కనిపిస్తుంది ఫస్ట్ థింగ్. దాని తర్వాత నువ్వు ఏదైనా ఎలిమెంట్ మీద ఆ ఎలిమెంట్కి, ఆ ట్యాగ్కి ఏ CSS రాశాడు, ఏ ప్యాడింగ్ రాశాడు, ఏది రాశాడు అని తెలుసుకోవాలంటే దీన్ని ఇన్స్పెక్ట్ చేసుకొని డైరెక్ట్గా అక్కడికి వెళ్తే చాలు. ఇది వాడు రాసిన కోడ్. ఫాంట్ సైజ్ 70 పిక్స్, ఫాంట్ వెయిట్ 100, మార్జిన్ దానికి ఇచ్చిన మార్జిన్, ఇది ఇచ్చిన మార్జిన్. దీన్ని అన్చెక్ చేస్తే అండ్ దీని ఫాంట్ సైజ్ తగ్గిస్తే సో ఇదంతా నువ్వు ఏదైనా నీకు కలర్ నచ్చింది, ఫాంట్ సైజ్ నచ్చింది, ఫాంట్ ఫ్యామిలీ నచ్చింది. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఫాంట్ ఎలా కనిపిస్తుందో ఆ ఫాంట్ ఫ్యామిలీ నచ్చింది. అవన్నీ నువ్వు వేరే సైట్ నుంచి నువ్వు తెచ్చుకోవచ్చు. కానీ నువ్వు ఎగ్జాక్ట్గా ఆ ఎలిమెంట్ మీద హోవర్ చేయాలి. ఇక్కడ ఇలా ఇన్స్పెక్ట్ చేయాలి. ఇలా ఇన్స్పెక్ట్ చేస్తే నీకు ఆ ట్యాగ్తో పాటు ఆ CSS కూడా నీకు ఓపెన్ అవుతుంది, కనిపిస్తుంది. ఇది ఎలిమెంట్స్ సంబంధించిన ట్యాబ్. ఇప్పుడు కన్సోల్. ఆల్రెడీ చెప్పాం కదా కన్సోల్ అంటే ఏంటి. కన్సోల్ అంటే ఇట్స్ లైక్ అంటే నువ్వు ఇది ఒక డేటాని ప్రింట్ చేయడానికి, డేటాని ఏదైనా సింపుల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి, సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ రాసుకోవడానికి, లేదా ఇక్కడ నీ అప్లికేషన్లో ఏదైనా ఎర్రర్స్ వచ్చాయనుకో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించేది ఎక్కడ అంటే కన్సోల్లో కనిపిస్తాయి. కన్సోల్ అనేది ఇట్స్ జస్ట్ లైక్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ అప్లికేషన్లో ఎర్రర్స్ వచ్చాయి, ఒక API కాల్ చేసావు, API కాల్లో నుంచి నీకు రెస్పాన్స్ రాలేదు, అది ఇక్కడ కనిపిస్తుంది కన్సోల్లో నీకు ఎర్రర్స్ కనిపిస్తాయి. నువ్వు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసుకోవచ్చు, సింపుల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు, సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో ఈ విండోలో కూడా నీకు చాలా అంటే చాలా మెథడ్స్ ఉంటాయి. window.hide, ఈ విండో హైడ్ ఎంత ఉందంటే 349. ఇప్పుడు ఇంకా నీ ఇష్టం. అంటే నువ్వు ఈ కన్సోల్ యూజ్ చేసి నువ్వు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ కాల్ చేసిన తర్వాత నీకు API నుంచి రెస్పాన్స్ రాలేదు, ఎర్రర్ త్రో చేస్తున్నది. మనకి షాడో స్కోర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 200, 300, 400, 500. 200 అంటే సక్సెస్, 300, 400, 500 అనేది ఫెయిల్యూర్స్. సో ఇన్ కేస్ నీకు స్టేటస్ ఒక API కాల్ నీకు ఇన్స్టెడ్ ఆఫ్ 200, 300 కానీ 500 కానీ రిటర్న్ చేస్తుంది అనుకో, ఆబ్వియస్గా ఆ ఎర్రర్స్ నీకు కన్సోల్లో లాగ్ అవుతాయి, కనిపిస్తాయి క్లియర్గా. అది కన్సోల్లో మనకి ఎర్రర్స్ కనిపిస్తాయి. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ నువ్వు ప్రింట్ చేసుకోవాలంటే ప్రింట్ చేసుకోవచ్చు, ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్
నార్మల్ సింపుల్ ఫంక్షన్స్ ని ఇక్కడ మనం చేసుకోవచ్చు. నో నీడ్ టు HTML నోట్ప్యాడ్ ఓపెన్ చేసి దాన్ని డాట్ చేసి సేవ్ చేసి ఫంక్షన్స్ రాసిన అవసరం లేదు. అంతా నువ్వు కన్సోల్లో చేసేయచ్చు. కన్సోల్లో చేస్తే నీకు ఈజీగా ఇక్కడే నువ్వు నార్మల్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇది టైం కొంచెం తక్కువ తీసుకుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు నోట్ ప్యాడ్ అక్కడ నువ్వు రాసి అక్కడ ఎగ్జిక్యూట్ చేయడం కంటే ఇక్కడే నువ్వు అవుట్పుట్ ని తెలుసుకొని ఓకే ఇక్కడ పెడితే ఇలా వర్క్ అవుతుందని నీకు ఐడియా ఉంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి అదే కోడ్ నోట్ ప్యాడ్లో రాసుకుంటావు. సో ఇది కూడా ఏంటంటే టైంని కొంచెం తక్కువ అవుతుంది, టైం ఎక్కువ కన్స్యూమ్ అవ్వదు, టైం తక్కువ కన్స్యూమ్ అవుతుంది. సో ఇది వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ కన్సోల్. సో నెక్స్ట్ ఏంటంటే నెట్వర్క్ ట్యాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క డెవలపర్కి, ప్రతి ఒక్క టెస్టర్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు అంటే సో నెట్వర్క్ ట్యాబ్ ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నేను ఓన్లీ ఇమేజెస్ పెడతాను. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ హైలైట్ చేసి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు నాకు ఓన్లీ ఇమేజెస్ మట్టుకే నీకు లోడ్ అవుతాయి. ఇది ఒక ఇమేజ్ ప్రివ్యూ కదా, ఇది వాడికి పెట్టిన ఇమేజ్. ఎక్కడుంది ఇమేజ్ చూద్దాం, కిందకి వెళ్ళి. సో ఇమేజ్ ఎక్కడో ఈ అప్లికేషన్, ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్లో ఎక్కడో ఒక దగ్గర ఇమేజ్ ట్యాగ్ని పెట్టి ఇమేజ్ని లోడ్ చేశారు. మనం ఇక్కడ నెట్వర్క్ ట్యాబ్లో ఏం చెక్ చేస్తున్నాము? ఆ ఇమేజ్ ట్యాగ్, ఆ ఇమేజ్ లోడ్ అవుతుందా లేదా అని చెప్పి మనం ఇమేజ్ మీద క్లిక్ చేసి నువ్వు వెరిఫై చేసుకుంటున్నావు లోడ్ అవుతుందా లేదా అని చెప్పి. లోడ్ అవ్వలేదు ఆ ఇమేజ్లో, ఆ పాత్లో నేను ఏం చేస్తానంటే ఆ ఇమేజ్కి వెళ్ళి ఆ పాత్ని తీసేస్తాను. ఇప్పుడు ఉంది కదా, ఇది నేను నార్మల్గా డిలీట్ చేస్తాను, లేకపోతే ఇమేజ్ ట్యాగ్ని తీసేస్తాను. ఆర్ఎల్స్ అలో చేయట్లేదు. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ పోయింది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ నీకు ఆ ఇమేజ్ లోడ్ అయ్యి ఆటోమేటిక్గా నీకు ఇమేజ్ కనిపిస్తుంది. ఫైన్. ఇప్పుడు నేను ఇమేజ్ని బ్లాక్ చేయాలనుకుంటున్నా, బ్లాక్ కూడా చేయొచ్చు అనుకుంటా. దీన్ని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ బ్లాక్ చూసావా, బ్లాక్ రిక్వెస్ట్ URL. ఇప్పుడు ఇమేజ్ నేను బ్లాక్ చేశాను. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను, చూద్దాం అదే ఆ ఇమేజ్ వచ్చిందో చూద్దాం. చూసావా, ఆ ఇమేజ్ రాలేదు, ఎందుకంటే మనం ఆ ఇమేజ్ని బ్లాక్ చేసాం. ఇది కూడా నువ్వు నెట్వర్క్ ట్యాబ్లో చేసుకోవచ్చు. ఏదైనా ఒక URL నీకు అవసరం లేదు, మళ్ళీ అది టైం టేకింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 50 API కాల్స్ జరుగుతున్నాయి ఒకే సెషన్లో, నీకు అవన్నీ నార్మల్గా వర్క్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40 నార్మల్గా 20 వర్క్ అవుతున్నాయి. సో ఆ 20 నీకు మళ్ళీ లోడ్ అవ్వి మళ్ళీ లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు నువ్వు వాటిని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. నీకు ఏది API కావాలో ఆ API మటుకి తెచ్చుకొని మిగతా ఉన్నట్టు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క API కాల్ అంటే ఆబ్వియస్గా డేటాబేస్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని అది మళ్ళీ లోడ్ చేసుకొని కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అలా కాకుండా నీకు ఏదైతే నువ్వు APIs వద్దనుకుంటున్నావో వాటిని నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, ఇలా బ్లాక్ చేయొచ్చు. మళ్ళీ నువ్వు అన్బ్లాక్ చేయాలంటే సింపుల్గా ఇక్కడికి వెళ్ళి అన్బ్లాక్ చేయడమే, అంతే. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఆ ఇమేజ్ నీకు లోడ్ అయిపోతుంది. ఇది ఇమేజ్ ట్యాగ్. ఓకే, ఇది నెక్స్ట్ CSS ట్యాగ్. ఇక్కడ CSS ట్యాగ్ ఇక్కడ క్లిక్ చేస్తే నీకు ఓన్లీ CSS సంబంధించిన ఫైల్సే నీకు లోడ్ అవుతాయి. ఇక్కడ నెట్వర్క్ ట్యాగ్ CSS చూసావా, ఓన్లీ ఒకే ఒక CSS రాసుకున్నాడు, wrules.css అంట. ఇదే మొత్తం ఒకే ఫైల్లో మొత్తం రాసుకున్నాడు. సో నెట్వర్క్ ట్యాబ్ అనేది ఏంటంటే వాట్ ఫైల్స్ మీ అప్లికేషన్లో, అంటే ఎప్పుడైతే ఈ లింక్ మీద క్లిక్ చేస్తానో ఏ ఫైల్స్ లోడ్ అవుతున్నాయి, ఫస్ట్ థింగ్ ఏ ఫైల్స్ నీకు లోడ్ అవుతున్నాయి, ఏ ఇమేజ్ ఫైల్స్, ఏ HTML ఫైల్స్, ఏ ఇమేజెస్, ఏ CSS ఫైల్స్, ఏ జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఏ లోడ్ అవుతున్నాయో అన్ని మీరు ఇక్కడ వచ్చి వెరిఫై చేసుకోవచ్చు నెట్వర్క్ ట్యాబ్లో వచ్చి. సో ఇక్కడ మొత్తం అయిపోయింది, HTML ఫైల్స్ అయిపోయింది, JS ఫైల్స్ అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఇదేంది
ఫెచ్ ఎస్హెచ్ఆర్ ఇదేంది అనేది చెప్తాను. టైం అయిపోయింది, మళ్ళీ లాగిన్ అవ్వండి.